Welcome back WinMax Academy. Part 2 Indefinite Integration VSAQ Integral secant square x cosecant square x dx ఇచ్చున్నారు. సో మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలో secant square xని 1/cos square x cosecant square xని 1/sin square x dxగా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ 1 into 1 అంటే 1 వస్తుంది. సో 1 అని మనకు ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటండి అంటే అది కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అనే ఒక ఐడెంటిటీ ఉంది. సో ఈ 1ని నేను కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకున్నాను. సో డినామరేటర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ న్యూమరేటర్లో ఉన్న ఈ రెండు ఫంక్షన్స్కి కామన్ డినామినేటర్ ఇది. సో ఇండివిజువల్గా స్ప్లిట్ చేసుకుంటాము. సో cos square x by cos square x into sin square x dx plus integral sin square x by cos square x into sin square x dx. Cos square x one time cancel, sin square x one time cancel. So integral 1/sin square x అంటే cosecant square x dx ప్లస్ ఇంటిగ్రల్ 1/cos square x అంటే secant square x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ cosecant square x అంటే మైనస్ cot x ప్లస్ ఇంటిగ్రల్ secant square x అంటే tan x ప్లస్ c. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని మనకి ఇచ్చారు నాన్న ప్రాబ్లం. సో ఇంటిగ్రల్ లోపల ఉన్నటువంటి ఈ రెండు ఫంక్షన్స్ని 2 ఫంక్షన్స్గా స్ప్లిట్ చేస్తూ ఇంటిగ్రేషన్ చేస్తాము. సో ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ అవుట్ సైడ్ రాస్తే 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వస్తుంది. సో వీ హ్యావ్ ఏ ఫార్ములా ఇంటిగ్రల్ 1/√1 మైనస్ డిఎక్స్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ రెండు కూడా డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చారు. సో మనం ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ ఆఫ్ tan x ప్లస్ log secant x dx ఇచ్చున్నారు. సో మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ని ఒక ఫార్ములా రిప్రజెంట్ చేస్తుంది. e పవర్ ఎక్స్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ f డాష్ ఎక్స్ హోల్ డిఎక్స్ అనే ఈ ఫార్ములా మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఈ ఫార్ములా యొక్క ఆన్సర్ ఈజ్ e పవర్ ఎక్స్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో tan xని f ఆఫ్ ఎక్స్ అనుకుంటే tan x యొక్క డెరివేటివ్ log secant x అవుతుంది. సో మన ఆన్సర్ e పవర్ ఎక్స్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. బట్ సో ఇక్కడ tan x యొక్క డెరివేటివ్ జనరల్గా secant స్క్వేర్ x అవుతుంది. సో కానీ ఇక్కడ log secant x ఇచ్చున్నారు. సో నేను f ఆఫ్ ఎక్స్ని log secant x అనుకున్నట్లయితే f డాష్ ఎక్స్ లాగ్ ఈ secant xని x అనుకుంటే log x లాగా ఉంది, డెరివేటివ్ చేస్తే 1/secant x అవుతుంది. సో అగైన్ x ప్లేస్లో ఉన్న ఫంక్షన్ secant xని డెరివేటివ్ చేస్తే secant x ఇంటూ tan x అవుతుంది. సో secant x క్యాన్సిల్ అయితే f డాష్ x అనేది tan x వస్తుంది. సో మనము ఇక్కడ log secant xని f ఆఫ్ x అనుకుంటాం, tan xని f డాష్ x అనుకుంటాం. సో ఆన్సర్ ఈస్ e పవర్ x ఇంటూ log ఆఫ్ secant x ప్లస్ సి. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ e పవర్ x ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ x ప్లస్ tan x dx ఉంది. సో అగైన్ సేమ్ ఫార్ములా ఇంటిగ్రల్
e power x of f of x plus f dash x dx equal to e power x f of x plus c అనే ఫార్ములాని రిప్రజెంట్ చేస్తుంది ఈ ప్రాబ్లం కూడా. బట్ ఇక్కడ ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్ అనేది మనం ఐడెంటిటీ చేయగలిగితే ప్రాబ్లం అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇక నేను బిఫోర్ మనం ఫార్ములా అప్లై చేసే ముందు దీన్ని నేను ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్ అనేది ఐడెంటిటీ చేద్దాం. సో ఇక్కడ ఉన్న 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ని యాజ్ పర్ ఐడెంటిటీ వీ కెన్ రైట్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ యాజ్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు ప్లస్ tan ఎక్స్ dx. సో యాజ్ పర్ ఫార్ములా tan ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, tan ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో అప్పుడు ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. యాజ్ పర్ ఫార్ములా వి అప్లై ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ dx. సో ఆన్సర్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ ప్లస్ సి. సో మనం ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఇచ్చున్నారు. సో సిమిలర్ ఫార్ములా, బట్ ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్ అనేది ఐడెంటిఫై చేయడం కోసం డినామినేటర్లో ఉన్న ఎక్స్ని న్యూమరేటర్లో ఉన్న రెండు ఫంక్షన్స్కి స్ప్లిట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ డిఎక్స్. సో హియర్ x cancel equal to integral e power x of 1 by x plus log x dx. సో ఇక్కడ log x అనేది f of x అవుతుంది, f of x యొక్క డెరివేటివ్ log x యొక్క డెరివేటివ్ 1 by x అవుతుంది. సో అది f dash x అవుతుంది. సో యాజ్ పర్ ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ x of f of x plus f dash x dx is e power x into f of x plus c. సో e power x into log x plus c. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.